బాపట్ల జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. బుల్లికురవ మండలం చెన్నుపల్లి గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు చేశారు. ఈనాం భూములు సాగు చేసిన రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభవ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు మంత్రి. ఇచ్చిన మాట ప్రకారం అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపడంతో పాటు అద్దంకిని రెవెన్యూ డివిజన్ గా చేశామన్నారు. చెన్నుపల్లి రావడం జరిగింది. చెన్నుపల్లిలో మన వినాం భూములు ఉంటాయి. పోయినసారి ఫస్ట్ విడత పడినప్పుడు పడలేదు. అందుకని ఇప్పుడు చెన్నుపల్లి గానీ, మక్కినారపాలెం గానీ, లేకపోతే కొమ్మాలపాడు ఈ ప్రాంత రైతులకు అందరూ కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలని కోసం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వినాం భూములు అన్నిటి కూడా పోయినసారి మిస్ అయిన 5,000 ఇప్పుడు ఒక 5,000 మొత్తం కలిపి 10,000 వేసాము. అయినా సరే ఇంకొంతమంది రైతులకు రాలేదని చెప్తా ఉన్నారు. అదొకటి వెరిఫై చేయమని చెప్పి ఇల్లు సర్వే చేసి వచ్చేటప్పుడు మళ్ళీ మూడో విడత పడేటప్పుడు మిగతా ఎవరైతే కవర్ కానియో అవి మొత్తం కూడా చేపిస్తాం. ప్రతి గ్రామంలో కూడా ఆర్టీఎస్ఎస్ ద్వారా కరెంటు పూర్తి స్థాయిలో బాగుండాలని దానికోసం ఇప్పుడు దాకా 9 గ్రామాలు పూర్తి స్థాయిలో చేసాము. 8.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ట్రాన్స్ఫారాలు చేసాము, బ్రేకర్లు పెట్టాము, ఎక్కడ కూడా లో వోల్టేజ్ లేకుండా ఉండటం కోసం కొత్త సబ్స్టేషన్ కడుతున్నాము. ఇప్పటికే మన కాన్స్టిట్యూన్సీ లో దాదాపు 5 సబ్స్టేషన్ కట్టాము. ఏ రకం ఇబ్బందిగా కొనుక్కోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్స్టేషన్ లో వోల్టేజ్ ఉన్న చోటల్లా కూడా సబ్స్టేషన్ టెండర్లు పిలుస్తున్నాము. 1-2 రోజుల్లో అన్ని చోట్ల కూడా ఆర్టీఎస్ఎస్ పనులు, అదేవిధంగా సబ్స్టేషన్లు నిర్మాణం, లో వోల్టేజ్ ఉండకూడదనే